ఒక పల్లెటూరులో పాపాయి అనే పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుకకు తిండిపైన చాలా మక్కువ. ప్రత్యేకంగా పండ్లు అంటే అస్సలు ఊరుకోదు. తోటల్లో మామిడి పండ్లకో, పొలాల్లో పుచ్చకాయలకో వెళ్లి అక్కడ పండ్లను తినటం దాని నిత్యకృత్యం. అయితే ఈ మధ్యకాలంలో ఆ పల్లి పంచాయతీలో చిన్న ఫ్రూట్ షాప్ ఓపెన్ అయింది. ఆ ఫ్రూట్ షాప్కి దామోదరుడు అనే పెద్దవాడు యజమాని. దామోదరుడు రోజూ బాగా శ్రమించి పండ్లు తెచ్చి షాప్ను నడిపిస్తుండేవాడు. కాని అక్కడ పాపాయి పిచ్చుకకు విందు భోజనంలా కనిపించేది. రోజూ షాప్ ముందు తిరుగుతూ దామోదరుడు ఆగలేదంటే ఏదో ఒక పండు కప్పేయటానికి ప్రయత్నించేది. ఒకరోజు ఉదయాన్నే దామోదరుడు పండ్ల కొట్లతో బిజీగా ఉంటే పాపాయి ఓ జామపండు తీసుకుని పారిపోయింది. దామోదరుడు గమనించకపోవడంతో పాపాయి ఉత్సాహంగా మరుసటి రోజు కూడా అదే చేసింది. అలా రోజుకో పండు, తరువారి 2 పండ్లు తీసుకుంటూ పాపాయి రోజురోజుకూ రెచ్చిపోయింది. ఇదంతా గమనించిన దామోదరుడు పాపాయి పిచ్చుకను పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. మరుసటి రోజు పండ్లు పెట్టిన డబ్బాకి పైకప్పుతో జాగ్రత్తగా బంధించి పక్కనే పండ్ల చుట్టూ తిన్నగా దారాలు వేశాడు. పాపాయి అలవాటుగా వచ్చి జామపండు ఎత్తేందుకు ప్రయత్నించగా అది వెంటనే తాడుతో చుట్టిపడింది. వదిలించుకోవడానికి ఎంత ప్రయత్నించినా పాపాయి ఆ చిక్కునుంచి బయటపడలేకపోయింది. దామోదరుడు వచ్చి పాపాయిని చూసి నవ్వుకుంటూ, "ఏంటీ తిండి బోతు పిచ్చుకా? దొంగతనం మంచిదేనా?" అని ప్రశ్నించాడు. పాపాయి సిగ్గుతో మౌనంగా ఉంది. దామోదరుడు దానిని విడిచిపెట్టాడు, కాని స్నేహంగా. "ఎప్పుడైనా తిండికి అవసరముంటే నన్ను అడుగు. కాని దొంగతనం చేయకు" అన్నాడు. పాపాయి అప్పట్నుంచి దామోదరుడి వద్దకు స్నేహపూర్వకంగా వస్తూ అనవసరంగా ఎక్కడా దొంగతనం చేయకుండా మారిపోయింది. పాపాయి దామోదరుడి దగ్గర తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంది. ప్రతిరోజూ ఫ్రూట్ షాప్ దగ్గరికి వెళ్లి దామోదరుడికి సహాయం చేయాలని తలంచింది. ఒకరోజు ఉదయాన్నే పాపాయి ఫ్రూట్ షాప్ దగ్గరకు వెళ్ళింది. దామోదరుడు పండ్లు షాపు ముందు పెట్టడానికి తలమునకలై ఉన్నప్పుడు పాపాయి అతని దగ్గరకు వచ్చి గానుగా పలికింది. "దామోదరు, నేను ఈ షాప్కి సహాయం చేయాలనుకుంటున్నాను. నా వల్ల ఎలాంటి పని ఉన్నా చెప్పు." దామోదరుడు నవ్వుకుంటూ, "పాపాయా, నువ్వు చిన్న పిచ్చుక. నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు?" అని అడిగాడు. పాపాయి వెంటనే సమాధానం చెప్పింది. "నేను నా నోటి సహాయంతో పండ్లు పట్టుకుని కస్టమర్ల దగ్గరకు తీసుకెళ్లగలను. తగినట్లుగా గమనించి వాళ్లకు అవసరమైన పండ్లను చూపగలను." దామోదరుడు పాపాయిని పరీక్షించడానికి ఒక పని అప్పగించాడు. "ఇదిగో ఈ కత్తి, జామ పండ్లను బుట్టలో పెట్టి పక్కనే ఉన్న వినయ్ దగ్గరికి తీసుకెళ్లి డెలివరీ చేయి." పాపాయి బాగా శ్రమించి జాగ్రత్తగా తన నోటితో పండ్లు పట్టుకుని వినయ్ దగ్గరకు తీసుకెళ్ళింది. వినయ్ ఆశ్చర్యపడి, "ఇది ఎంత తెలివైన పిచ్చుక" అని మెచ్చుకున్నాడు. అలా పాపాయి దామోదరుడి పనిలో నమ్మకం పొందింది. పాపాయి ఇప్పుడు రోజూ ఫ్రూట్ షాప్లో సహాయం చేస్తోంది. కొన్ని పండ్లు తట్టెలో కూర్చిపెట్టడం, కస్టమర్లను ఆకర్షించడం వంటి పనుల్లో ఎంతో ఉత్సాహంగా ఉంటోంది. దామోదరుడికి వ్యాపారం కూడా బాగా పెరిగింది. ఒకరోజు ఓ పెద్ద చెరుకు ట్రక్కు ఫ్రూట్ షాప్ ముందు ఆగింది. చెరుకు కట్టలు దామోదరుడు దిగడంలో సహాయం చేయడంలో నిదానంగా ఉండగా పాపాయి సాహసం చేసి తన నోటితో ఒక చిన్న చెరుకు పట్టుకుని దగ్గర్లో ఉన్న పిల్లలకు పంపించింది. ఇది చూసి దామోదరుడు ఆశ్చర్యపోయాడు. ఒకరోజు దామోదరుడు పాపాయికి కృతజ్ఞతగా ఆ షాప్లో ఎప్పటికీ తినదగ్గ పండ్లు అందించడానికి ప్రత్యేకమైన జాడీని ఏర్పరచాడు. ఇకపై పాపాయి ఎప్పుడైనా ఆహారం కోసం కంగారుపడాల్సిన అవసరం లేకుండా దామోదరుడు చూడటమే కాకుండా పాపాయి ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. పాపాయి ఫ్రూట్ షాప్ వద్ద పనిచేసే రోజులు అంతా ఆనందంగా గడిచాయి. దామోదరుడు పాపాయిని ఆమె ప్రయత్నాల కోసం చాలా మెచ్చాడు. ఒకరోజు దామోదరుడు పాపాయికి తన ఇష్టమైన పండ్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. "పాపాయా, నువ్వు ఎంత సహాయం చేస్తున్నావో నేను సరిగ్గా గమనిస్తున్నాను. ఈ రోజు నేను నీకు పండ్లు ఇవ్వాలని అనుకుంటున్నాను" అని దామోదరుడు చెప్పాడు. పాపాయి ఆశ్చర్యపోయింది. "మీకు ధన్యవాదాలు, దామోదరు. కాని నేను ఈ పండ్లను తీసుకోలేను" అని పాపాయి చెప్పింది. "నేను ఈ పండ్లను నా మిత్రులకు ఇవ్వాలనుకుంటున్నాను." పాపాయి ఫ్రూట్ షాప్లో సహాయం చేస్తూ తన చిన్న పక్షుల స్నేహితులందరికీ పండ్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆమె తనతో ఉన్న ఇతర పక్షులకు, చిన్న పిచ్చుకలు, చిలుకలు, కోకిలలు మరియు మరికొంతమంది జంతువులకు ఈ మంచి పండ్లను తీసుకెళ్లి వాటిని పంచిపెట్టింది. ఈ విధంగా పాపాయి తన పుణ్యకార్యాన్ని కొనసాగించి ఒక మంచి మిత్రమైందిగా మారింది. దామోదరుడు ఆమె పరిణతి, సహాయానికి మరియు మంచి గుణాలను చూసి చాలా సంతోషించాడు. అతనికి కూడా ఈ స్నేహం చాలా విలువైనది. "నీకు ఇవి కేవలం పండ్లు మాత్రమే కాదు. ఇవి మంచి మనస్సును, స్నేహాన్ని మరియు పంచిపెట్టి జీవించే సంతోషాన్ని సూచిస్తాయి" అని దామోదరుడు పాపాయికి అన్నాడు. ఇప్పుడు
పాపాయి కేవలం తనతోనే కాకుండా తన చిన్న సహచర పక్షులతో కూడా ఫ్రూట్ షాప్లో పండ్లు పంచి మంచి స్నేహం మరియు మిత్రత్వాన్ని మెరుగుపరిచింది. ప్రతిరోజూ ఫ్రూట్ షాప్కు వచ్చి తన పనిలో భాగంగా స్నేహితులకు ఆహారం పంచడం ఆమె జీవితాన్ని సంతోషంగా మార్చింది. మరి పాపాయి ఇప్పుడు ఎప్పటికప్పుడు తన జీవితంలో ఈ విలువైన పాశాన్ని ప్రదర్శిస్తూ ఇతరులకు కూడా మంచితనాన్ని ప్రదర్శించాలనే ధ్యేయంతో ముందుకు సాగింది. మోరల్: మనం ఏమీ కలిగి ఉన్నా దాన్ని ఇతరులతో పంచుకోవడం నిజమైన ఆనందాన్ని మరియు సంతోషాన్ని తెచ్చుకుంటుంది. పాపాయి తన పండ్లను పంచి ఇతర పక్షులకు ఆనందాన్ని ఇచ్చింది.